ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబటి కృప పొందితిమి. చూడుము సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించినది ఆయన కృప. ఎంత గొప్ప ఆధిక్యత! అంటే లోకంలో మనం తిరుగులాడుచున్నప్పుడు, లోక పాపములో మరి అపవాది చేతిలో సొత్తుగా ఉంటున్నప్పుడు, మన పితరుల కాలంలో మరి పాపం కలిగినప్పుడు పాపదోషాలు పోవటానికి బలియాగములను అర్పించేవాళ్ళు, ఎద్దులు, కోడెలు, మేకలను. మరి ఆ పరిస్థితుల్లో ప్రవక్తల ద్వారా వచ్చి చెప్పబడినప్పటికీ ప్రవక్తల నుంచి విమోచింపబడలేదు. ఆ ప్రతి పాపమునకు బలిపీఠం కట్టాల్సి వచ్చింది. మరి ఆ పరిస్థితులన్నీ చూసినటువంటి దేవుడు మానవుని చెడుతనం ఎలా విడిపించాలనే ఆలోచన కలిగి ఈ భూలోకానికి ఆయన అరుదించాడు. ఆయన స్వకీయుల యొద్దకు వస్తే ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. అయితే ఆయన అన్ని జనుల యొద్దకు, మన యొద్దకు వచ్చినాడు. ఆయన ఎందరు అంగీకరిస్తారో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని పిల్లలవటానికి అధికారం అనుగ్రహించబడింది. అంతేకాదు, మోషే ధర్మశాస్త్రం పాపమును ఎత్తి చూపగలిగింది, కానీ పాపం నుంచి విడిపించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. అది ఆయన మన ఎడల చూపిన కృప అధికమైనది. కాబట్టి ఆయనలో నిలిచి ఉండటాన్ని బట్టి ఆయన కృప మనకు అనుగ్రహించి, ఆ కృప మనల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, అనుదినము మన మార్గమును సారాళం చేస్తుంది. ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఆయన కృప మన ఎడల ఎంతో అధికముగా ఉన్నది. కాబట్టి ఆయన కృప ద్వారా మనము సురక్షితంగా ఉండగలుగుతున్నాం. ఆయన కృప మనల్ని నడిపించి దరిచేర్చిద్ది. మరి అంతేకాదు, సంపూర్ణతనిచ్చిద్దట. కాబట్టి ప్రియుడా, ఆయన కృపలో మనం వరిదిల్లాలి. ఆయన కృపను మనం కనిపెట్టుకున్నాడు. ఆయన కృపకు పాత్రలుగా మనం జీవించాలి. ఆయనకి అవిధేయులమైపోయి లోకంలో మనము కలిసిపోయి ఆయన కృపను మనం దూరం చేసుకోకూడదు. ఉదాహరణకు, బైబిల్లో చూసినప్పుడు సౌలు అనే రాజుకు దేవుని కృప దూరం అయిపోయింది. సౌలు బలిపీఠమును కట్టి దేవుని మాటకు అవిధేయుడిగా మరి కాని పనిని చేసి తన జీవితంలో దేవుని కృపను దూరం చేసుకున్నాడు. ఎక్కడో గాడిదలు కాసుకునే వాడిని తీసుకొచ్చి రాజుగా అభిషేకించినప్పటికీ దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన అత్యధికమైన ఆ కృపను పొందుకోలేక సంపూర్ణతను పొందలేకపోయాడు. తన కుటుంబం పతనమైపోయింది. ఒక్క దినం ముందే మరి యుద్ధంలో మరణించారు. తన ఆత్మీయతను పోగొట్టుకున్నాడు, రాచరికాన్ని పోగొట్టుకున్నాడు. తన సంతానాన్ని కూడా కృపను దూరం చేసి శాపమును తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియుడా, దేవుని కృప వలన మనం బ్రతికి ఉన్నాం. ఆయన కృపలో మనం వర్ధిల్లుతున్నాం. ఆయన కృప మన పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఎంత బహుమానం మనకి ఇచ్చాడు దేవుడు. ఆ కృపలో మనం బలపడుతూ ముందుకు కొనసాగాలి. ఆ కృపను పోగొట్టుకోకూడదు. మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడితే యేసు ప్రభు ద్వారా కృపయు సత్యం మనకు అనుగ్రహించబడ్డాయి. కృపలో వర్ధిల్లాలి, కృపను కలిగి ఉండాలి. ఆ కృపకు పాత్రలుగా మనం నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అత్యంత కృపా వాత్సల్యత కలిగిన దేవుడు, మానవుడు మాలిన్యతోనూ మష్టత్వంతో భ్రష్టత్వంలో బ్రతుకుతున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకొని బలియాగములను బట్టి, మరి ఎద్దులు, కోడెలు, మేకలను బట్టి ఆ మలినం పోదని ఎరిగిన దేవుడుగా మీరు ఆ ద్వితీయ సింహాసాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చారు. అంతేకాదు, మీ కృపను మా ఎడల చూపుతూ వస్తున్నారు. నిరంతరము కృపనుంచుతున్నారు. అందుకే స్తోత్రాలు. నీ కృపలో బలపడినట్లుగా, నీ కృపకు శాశ్వత కాలం నీ కృపలో మేము ఉండునట్లుగా మాకు సహాయపడుతురండి. మీ కృప ద్వారా మాకు మహిమను అనుగ్రహించము, పరిపూర్ణతను దయచేయము తండ్రి. మీ కృప ద్వారా అనేక కార్యాలు మా జీవితాల్లో జరుగునట్టు కృప దయచేయము తండ్రి. మీ కృప వలన సంఘమును కాయము తండ్రి. సంఘములో అనారోగ్యంగా ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, శత్రువు చేతిలో ఉన్నవారు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. దయతో జ్ఞాపకం చేసుకోండి. క్షేమాభివృద్ధి కలగచేయము. ఏమైనా కాలబిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తురండి. మీ హస్తబలం తోడుగుంచి మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.